మీ జేబులో ఉన్న ఫోన్, మీరు నడిపే బండి, చివరికి మీరు తినే ఆహారం, ఇవన్నీ సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న నేల ముక్క మీద ఆధారపడి ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మడానికి వింతగా ఉన్నా ఇది అక్షర సత్యం. ఒక్కటంటే ఒక్క బాంబు అది కానీ ఈ చిన్న ద్వీపం మీద పడితే రేపొద్దున్న మీరు లేచేసరికి ప్రపంచం తలకిందులైపోతుంది. న్యూయార్క్ నుంచి ముంబై వరకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి, పెట్రోల్ బంకులు మూతపడతాయి, సామాన్యుడు బతుకు భారం అయిపోతుంది. ప్రపంచ దేశాలన్నిటినీ ఇప్పుడు వణికిస్తున్న ఈ చిన్న ద్వీపం పేరే కర్గ్ ఐలాండ్. కేవలం 25 కిలోమీటర్ల మేర ఉండే ఈ చిన్న నేలముక్క వెనుక ఎంతటి భయంకరమైన శక్తి దాగి ఉందో తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఈ చిన్న ద్వీపానికి అంత సీనేముంది అని మీకు అనిపించవచ్చు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇరాన్ దేశం ఎగుమతి చేసే చమురులో దాదాపు 90% ఈ ఒక్క ద్వీపం నుంచే ప్రపంచానికి వెళుతుంది. అంటే ఇరాన్ దేశపు ఆర్థిక వ్యవస్థకు ఇది గుండెకాయ అన్నమాట. ఒకవేళ పొరపాటున ఈ ద్వీపం మీద దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది తెలిసే అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా ఈ ద్వీపం జోలికి వెళ్ళడానికి గజగజా వణికిపోతుంది. ఇరాన్ను దెబ్బతీయాలని ఎంత కోపం ఉన్నా కర్గ్ ఐలాండ్ను తాకడం అంటే తన గొయ్య తానే తవ్వుకోవడం లాంటిదని అమెరికాకు బాగా తెలుసు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి అనే దారికి చాలా దగ్గరగా ఉంది. ప్రపంచం మొత్తం మీద రవాణా అయ్యే చమురులో 30% ఈ చిన్న దారి గుండానే వెళ్ళాలి. ఒకవేళ యుద్ధం వల్ల ఈ దారి మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తి దేశాలన్నీ ఆర్థికంగా సర్వనాశనం అయిపోతాయి. అందుకే ఇరాన్లోని ఇతర సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నా ఈ ద్వీపం మాత్రం ఎవ్వరూ తాకలేని ఒక అంటరాని కోటలా మిగిలిపోయింది. ఎందుకంటే దాన్ని తాకితే వచ్చే ముప్పు కేవలం ఇరాన్కు మాత్రమే కాదు, అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణ సంకటంగా మారుతుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ ఈ ద్వీపాన్ని ఒక అదృశ్య ఆయుధంగా వాడుతుంది. అమెరికా తన సొంత లాభం కోసం తన దేశంలో పెట్రోల్ ధరలు పెరగకూడదని ఈ విషయంలో చాలా వెనక్కి తగ్గుతుంది. యుద్ధం ఎంత తీవ్రమైనా సరే ప్రపంచం ఆకలితో అలమటించకూడదన్నా, ఆర్థికంగా కుప్ప కూలిపోకూడదన్నా ఈ చిన్న ద్వీపం సురక్షితంగా ఉండాల్సిందే. ఒక చిన్న నేలముక్క ప్రపంచ దేశాల తలరాతలను శాసిస్తుందంటే దాని వెనుక ఉన్న వ్యూహాత్మక రహస్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూపు ఆ చిన్న ద్వీపం మీదనే ఉంది. ఇది కేవలం యుద్ధం కాదు, ప్రపంచ మనుగడకు సంబంధించిన అసలు సిసలు రహస్యం. మొత్తానికి యుద్ధం రాగానే రాజకీయ నాయకులు తుపాకులు ఇస్తారు, ధనవంతులు డబ్బులు ఇస్తారు, పేదవాళ్ళు పిల్లల్ని ఇస్తారు. యుద్ధం ముగియగానే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని నిర్మించుకుంటారు, ధనవంతులు వ్యాపారాన్ని నిర్మించుకుంటారు, పేదలు సమాధులను నిర్మించుకుంటారు. యుద్ధం అనేది రాజకీయ నాయకులు మరియు ధనికుల లాభం కోసం జరిగితే దాని భారాన్ని భరించేది, బలి అయ్యేది మాత్రం పేద ప్రజలే.